హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పొడి అండి. మా తోటలో నుంచి మునగాకు అయితే తెంపుకొని వచ్చేసాను. ఇది బాగా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలండి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. పుల్లలు అవి లేకుండా నీట్గా చేసేసుకొని ఒక బాంటీలో మునగాకు వేసేసుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఉంటాయండి. విటమిన్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం చాలా ఉంటుంది. సో మునగాకు డైలీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, బోన్స్కి చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి హెల్త్కి. కుదిరితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. మునగాకు బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలండి, చల్లారనివ్వాలి. ఆలోపు బాంటీలో ఎండుమిర్చిలు అయితే తీసేసుకోవాలి. ఒక 10 to 15 ఎండుమిర్చిలు తీసేసుకుంటే సరిపోతుంది. అవి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిర్చిలు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని ఎండుమిర్చిలు, ఎల్లిగడ్డ ఉంటుంది కదండి, హాఫ్ ఎల్లిపాయ నేను ఇక్కడ ఇది మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత ఫ్రై చేసుకొని మునగాకు కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని పొడి పట్టేసుకోవాలి. ఈ మునగాకు పొడి ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయాలి. ఉందో కమెంట్ చేయండి.